అంటే ఎలా ఉండాలి? విద్యా బుద్ధులు, జీవిత పాఠాలు, జీవిత సత్యాలు చెప్పాలి. కానీ కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం విద్యా బుద్ధులు చెప్పాల్సింది పోయి పనికిరాని పనులు కట్టుకొని చేస్తున్నారు. గతంలో మనం నిత్యం పెళ్లి కొడుకు గురించి చాలాసార్లు విన్నాం. అలాంటి చాలా సంఘటనలు ఎన్నో ఎదురయ్యాయి. పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తూ బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసిన స్టోరీలను ఎన్నో చూసాం. కానీ అమ్మాయిలు కూడా ఈ తరహాలో ఆలోచించడం మొదలుపెట్టారు. ఎప్పుడు అబ్బాయిలైనా మాకు సాధ్యం కాదా అన్నట్టుగా ఆడవాళ్ళు కూడా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మరి ఏం మోసం చేసింది? ఆ టీచర్ ఏ చీటింగ్ చేసిందనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. మహారాష్ట్రలో ఓ నిత్య పెళ్లి కుమార్తె కేసు కలకలం రేపుతుంది. మహారాష్ట్రలో ఓ మహిళ 17 ఏళ్లలో 8 మందిని పెళ్లాడింది. ఇంకా ఎంత తక్కువ అని అనుకుందేమో, మరో పెళ్లికి సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిత్య పెళ్లి కూతుర్ని కటకటాల్లోకి పంపించారు. ఈ కేసు తాలూకు విషయాలు ఒకసారి పరిశీలిస్తే, ఓ లేడీ 8 మందిని వివాహం చేసుకుంది. అలా భర్తలను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్లను బెదిరించి దోచుకోవడం మొదలుపెట్టింది. తాజాగా 9వ వివాహానికి ఆమె ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోయింది. అలా ఆమె చేతిలో మోసపోయిన మాజీ భర్తల ఫిర్యాదు నేపథ్యంలో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వరుస పెళ్లిళ్లతో మహారాష్ట్రలో సమీరా ఫాతిమా దోపిడి దుల్హన్గా పేరు పొందింది. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో సరైన ముస్లిం వర్గానికి చెందిన ధనవంతులు, వివాహిత పురుషులను లక్ష్యంగా చేసుకుంది. ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా పరిచయం పెంచుకున్నది. తన దీన పరిస్థితిని వివరించి వారి నుంచి సానుభూతి పొందేది. అలా వల వేసి మరీ పెళ్లిళ్లు చేసుకుంటూ వస్తుంది. ఇప్పటికే సమీరా ఫాతిమా 8 మందిని వివాహం చేసుకుంది. తర్వాత తన ముఠాతో కలిసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో డబ్బులు దోచుకుంది. ఒక భర్త నుంచి 50 లక్షలు, మరో భర్త నుంచి 15 లక్షలు వసూలు చేసింది. రిజర్వ్ బ్యాంకుకు చెందిన సీనియర్ అధికారి కూడా మహిళ చేతిలో మోసపోయిన బాధితుల జాబితాలో ఉన్నారు. గతంలో తమిళనాడులో దాదాపు 50 పెళ్లిళ్లు చేసుకున్న కిలేడి ఘటన చూసాం. భర్తల ఫిర్యాదు మేరకు జూలై 29వ తేదీన నాగపూర్లోని ఓ టీ షాప్ వద్ద ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్లి మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై అందిన ఫిర్యాదులపై దర్యాప్తు చేసినట్టు పోలీస్ అధికారి వెల్లడించారు.